మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మహిళల విషయానికి వస్తే 40 ఏళ్ళు దాటిన మహిళలకి ముఖ్యంగా ఈ మోనోపాజ్ వస్తుంది కదా, ఆ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్, ఆ ఏజ్ లో మనకి ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గర్ల్ ఫ్రెండ్స్ గ్రూప్ తయారు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ గివ్స్ ద డీస్ట్రెస్సింగ్ వాల్యూ ఫర్ దెమ్. ఆ ఏజ్ లో మనకి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేవి ఏంటి అంటే, ఒకటి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్ ఆఫ్ వెజైనా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటము, ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్, దెన్ డిప్రెషన్. అదే టైంలో పిల్లలు వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ రెండు కలిపేసి డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, కోపాలు రావటము, ఇవన్నీ వేడి గాల్పులు రావటము, చెమటలు ఎక్కువ రావటము, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ థింగ్, అవన్నీ నార్మలే అని వదిలేయకుండా వెళ్ళి కలవండి. యూరినరీ ఇష్యూస్, ఇన్కాంటినెన్స్, దగ్గిన తుమ్మిన రావటం, లేదా ఫాస్ట్గా రావడం, ప్రతిదానికి ఇప్పుడు సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే యాంటీ ఏజింగ్ లాగా అందరూ అన్ని చేసుకుంటారో ఫేస్ వరకు, ఇంటిమేట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటిమేట్ గైనకలాజికల్ హెల్త్, జెనటల్ హెల్త్ కోసం ఇప్పుడు లేజర్స్ ఉన్నాయి, అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా పిఆర్పీస్, అన్ని యాంటీ ఏజింగ్ ఇన్ దట్ ఏరియా ఆల్సో స్టార్టెడ్. సో వెళ్ళి డాక్టర్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ని తగ్గించడం, ఇలాంటివన్నీ తగ్గించడానికి కూడా మనకి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. అదొకటి చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వేడి గాల్పులు అవి తగ్గడానికి కూడా కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవాలి. ఇంకా అవసరం ఉంటే కొన్ని రకాల మందులు ఇస్తాము. ఇవన్నీ పని చేయనప్పుడు మాత్రమే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ తగ్గడానికి కూడా మల్టీ వైటమిన్స్ ఇవ్వటము, కౌన్సిలింగ్, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటం, మరీ ఎక్కువ ఉంటేనే యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇంకా ముందుకు పోతే బోన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో బోన్ మినరల్ డెన్సిటీ చూసుకుని దాని ప్రకారంగా బోన్ స్ట్రెంత్ ఉండే ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే బ్రెస్ట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయని మ్యామోగ్రామ్స్ చేయటం, ప్యాప్స్మియర్స్ రెగ్యులర్గా చేసుకోవటం, ఇవన్నీ ప్రివెంటివ్ మెషర్స్ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి చూసుకున్నప్పుడు ఆరోగ్యం మొత్తంగా మనం ఉంచుకోవచ్చు.